శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము కుజుడు రాశి పరివర్తన గురించి తెలుసుకోబోతున్నాము. 2 ఆగస్ట్ 2026 మధ్యాహ్నం 12:27 కుజుడు వృషభ రాశిని వదిలేసి మిథున రాశి లోపల ప్రవేశించబోతున్నాడు. 18 సెప్టెంబర్ 2026 వరకు కుజుడు ఈ మిథున రాశిలోనే ఉండబోతున్నాడు. ఇందులో నక్షత్రాలు కనుక మీరు చూసుకున్నట్లయితే కుజుడిది నక్షత్రం లోపల విశేషంగా చూసుకున్నట్లయితే మృగశిర నక్షత్రం, దాంతో పాటు రాహు ఆరిద్ర నక్షత్రం, అలాగే దేవగురు బృహస్పతి నక్షత్రం, పునర్వసు నక్షత్రం 3వ పాదం వరకు అయితే ట్రాన్సిట్ అయితే ఉండబోతుంది. సో ఈ నక్షత్రాల లోపల విశేషంగా ఏంటంటే ఈ కుజుడు ఎప్పుడైతే రాహు నక్షత్రంలో వస్తాడో అప్పుడు కొద్దిగా ప్రమాదాలు అయ్యే అవకాశాలు అయితే ప్రకృతి పరంగా మీరు ఎక్కువగా చూడగలుగుతారు. అది ఎప్పుడు అది కూడా ఇన్ఫార్మ్ చేస్తాను. కానీ ముఖ్యంగా ఏంటంటే ఈ రాహు నక్షత్రంలో వచ్చిన సమయకాలం లోపల ప్రతి ఒక్క వ్యక్తి విశేషంగా జాగ్రత్తగా ఉండాలి. ఏ ప్రకారంగా జాగ్రత్తగా ఉండాలి? రోడ్డు మీద వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జాగ్రత్తగా, రెండోది అగ్ని ప్రమాదాలకు సంబంధించి జాగ్రత్తగా, మూడోది ఏంటంటే ముఖ్యమైన ఏదైనా రిస్క్ తీసుకునేటప్పుడు ఫిజిక్స్ లోపల అంటే మన బాడీ లోపల ఏదైనా రిస్క్ తీసుకు ఆపరేషన్ లాంటివి, సర్జరీ లాంటివి చూసుకొని ఆలోచించి అప్పుడు మీరు తీసుకోవాలి, తొందరపాటు చేయకూడదు. కుజుడు బలకారకుడు, కుజుడు ఉత్సాహకారకుడు, కుజుడు అగ్నికారకుడు. విశేషంగా కుజుడికి సంబంధించి కారకత్వాలు చెప్పేటప్పుడు జ్యోతిష్ శాస్త్రం లోపల ఏంటంటే భూమికి సంబంధించి కారకత్వం కుజుడికి చెప్తారు. అలాగే మన బ్రదర్స్ ఎవరైతే ఉంటారో దానికి సంబంధించి కుజుడు చెప్తారు. రాజకీయ క్షేత్రాల లోపల ఒక పదవి పొందాలన్న దానికి బలమైన కారణం ఏంటంటే కుజుడు వల్లనే అవుతుంది. సో కుజుడు జాతకంలో బలంగా ఉన్నట్లయితే జాతకుడు అసాధారణమైన కాకుండా చాలా 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 జీవితం లోపల చాలా పైకి ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం నాది ఏంటంటే కుజుడి కారకత్వాలు చాలా భిన్నంగా ఉంటాయి. సూర్యుడి కారకత్వాలు కుజుడి కారకత్వాలు కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. ఇద్దరు రాజు మంత్రి అయినా కూడా రాజు కన్నా ఎక్కువగా వాల్యూ మంత్రికే ఉంటుంది. సో చెప్పాల్సింది కుజుడికి వాల్యూ ఎక్కువ ఉండడం వల్ల కుజుడు ఈ మిథున రాశిని మీరు పరిశీలించినట్లయితే ఇది మిథున రాశి, ఇది బుధుడిది సామాన్యమైన రాశి. ఈ మిథున రాశి కాలచక్రంలో 3వ భావంలో వచ్చింది. ఇక్కడ కమ్యూనికేషన్ కావచ్చు, కమిషన్ కావచ్చు, సేల్స్ కావచ్చు, ప్రయత్నం కావచ్చు, ఎఫర్ట్స్ కావచ్చు, మన హాబీస్ కావచ్చు, ప్రయత్నాలు కావచ్చు. దాంతోపాటు విశేషంగా మనం చేస్తున్న ఒక ప్రయత్నం లోపల మీడియాకి సంబంధించిన విషయాలు కావచ్చు. అక్కడ రాబోయే రోజుల్లో కుజుడు రావడం వల్ల కొద్దిగా ఆ చోటు అగ్గి భగభగమని మండే అవకాశాలు కూడా కనపడుతుంటుంది. ఇక్కడ థర్డ్ హౌస్ ఆల్సో మీడియా అవుతుంది. మిథున రాశి మీడియా కూడా అవ్వడం వల్ల సో రాబోయే రోజుల్లో మీడియాకి సంబంధించిన విషయాల్లో కూడా కొద్దిగా ప్రతి ఒక్క వ్యక్తి వాయిస్ ఆఫ్ మౌత్ ఉంటుంది కదా, వాయిస్ ఆఫ్ స్పీచ్, దాని లోపల చాలా చాలా ఇక వస్తుంటాయి. చూడాల్సింది. ఇది మీ రాశి కోసం ఎలా ఉంది ఇప్పుడు మనం చూసుకుందాం. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. చూడండి, మీకు మాట చెప్తా. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జాతకం ఉంటుంది. మన పుట్టిన తేదీ సమయ అనుసారంగా మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం లోపల ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరం ఏ గ్రహాలు ఏ ప్రకారంగా మన పైన శాసించుతాయి దానికి సంబంధించి పూర్తి వివరణ మన జాతకంలో ఉంటుంది. కానీ మన జాతకం మనకు తెలియదు. సో అలాంటి టైం లోపల ఎవరైనా పరిపక్వత జ్యోతిషుడి దగ్గర జాతకం చూపించుకోండి. కానీ మా ద్వారా విశేషం ఏంటంటే మేము జాతకం చెప్పిన తర్వాత కేవలం జాతకం చెప్పిన తర్వాత రెమెడీస్ అయితే చెప్పడం జరుగుద్ది. కానీ ఇన్ కేస్ మీకు జాతకం కనుక వీడియో ఫార్మాట్లో కావాలనుకున్నట్లయితే, ఎందుకంటే చాలామంది ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత మర్చిపోతుంటారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తుంటా, మళ్ళీ తర్వాత మీరు మర్చిపోతుంటారు. కానీ అదే కనుక వీడియో ఫార్మాట్లో ఉన్నట్లయితే మీకు ఎప్పుడు కూడా ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా శంక, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీరు అప్పుడు చూడగలుగుతారు. అందులోపల కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్పడం జరుగుద్ది. అని ఈసారి ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల జాతకం ఏ ప్రకారంగా ఉండబోతుంది చెప్పడం జరుగుద్ది. ఇంత పూర్వం ఏంటంటే 10 సంవత్సరాల గురించి ఉండి, కానీ ఇప్పుడు ఏంటంటే 5 ఇయర్స్ 5 సంవత్సరాల గురించి వీడియో ఫార్మేట్ అయితే చేయడం జరుగుద్ది. మీకు కనుక మీ జాతకం లోపల రాజయోగాలు, దుర్యోగాలు, ఏదైనా దోషాలు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన పూర్తి తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో ఫార్మేట్ లోపల మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుద్ది. కానీ ఏదైతే ఈ వీడియో ఉందో మీరు ఫీజ్ పే చేసిన తర్వాత జాతకం ముందుగా నేను మీతో మాట్లాడతా పూర్తి చెప్పిన తర్వాత ఆఫ్టర్ 15 డేస్ లోపల అయితే మీ జాతకం వీడియో వచ్చుద్ది.
అంత ఫాస్ట్గా తొందరగా అయితే కుదరదు సార్ అని ఒక మాట చెప్తున్నా. ఈ వీడియో ఫార్మేట్ లోపల విశేషంగా కొన్ని పరిహారాలతో పాటు కొన్ని రేర్ కండిషన్స్ కూడా మీకోసం చెప్పడం జరుగుద్ది. అది చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే వీడియో లోపల మేము చెప్పడం జరుగుద్ది. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో ఫార్మేట్ లోపల మీ జాతకం చేయించుకోవడానికి తప్పకుండా కింద కనపడుతున్న నంబర్ పైన మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే చూస్తున్నారో కంటిన్యూ చేయండి. సింహరాశి వారికి కుజుడు రాశి నుంచల ఏకాదశ స్థానం లోపల గోచరం ఉండబోతుంది. మీకు మాట చెప్పా, సూర్యుడు ప్రెజెంట్ మీ కంట్రోల్ లేకపోయినా, మీ రాశాధిపతి మీకు అంత బలమైన స్థితిలో లేకపోయినా, మీకు యోగ కారకుడైన కుజుడు మీకు బాగా ఉన్నాడు. మీకు యోగ కారకుడైన కుజుడు మీకు అనుకూలంగా ఉన్నాడు. 11th హౌస్లో కనుక కుజుడు ఉన్నట్లయితే మంచి పనులే చేస్తాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఉపచ భావం 11th హౌస్ కూడా ఉపచ భావం వస్తుంది. అందులో విషయంగా క్రూర గ్రహాలు, పాప గ్రహాలు, అగ్నితత్వ గ్రహాలు బాగా పని చేస్తాయి. అగ్నితత్వ గ్రహాలది పని ఏంటంటే తెలుసుకోండి. ముందుగా వాళ్ళు ఎక్కడైతే ఉంటారో ఆ చోటు మంట పెడుతుంటారు. వాళ్ళు ఎక్కడైతే ఉంటారో ఆ చోటు ఎక్కువ ప్రకాశం వెలుగు చూపిస్తుంటారు. సో 11th హౌస్ ఇది ఏదైతే ఉన్నదో ఇది ప్రాప్తి భావం. ప్రాప్తి భావం అంటే మన కోరికల్ని పూర్తి చేసే భావం. ఇది ఏకాదశ భావం. ఈ భావం లోపల కుజుడు రావడం వల్ల, ఈ కుజుడు ఏంటంటే ప్రయత్నకారకుడు, కుజుడు బలకారకుడు. సో రాబోయే రోజుల్లో సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో పరిస్థితి మన ప్రతికూలంగా ఉన్నా కూడా దాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి చేసే ప్రయత్నం ఇది కుజుడు ఎనర్జీ మీకు ఇస్తాడు. ఈ కుజుడే మీకు ఎనర్జీ ఇస్తాడు. సో కుజుడిది ఒక విషయం మీరు కనుక గమనించినట్లయితే మీ 9వ భావాధిపతి, మీ 4వ భావాధిపతి ఏకాదశ స్థానంలో. కానీ ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి, ఇది మదర్ హెల్త్ కోసం అంత అనుకూలంగా ఉండదు. మదర్ వ్యక్తిగత జీవితం కోసం ఇది అంత అనుకూలంగా ఉండదు. కానీ మీ కోసం ఇది కొన్ని విషయాల్లో మార్పులు అయితే చేయగలుగుతుంది. కుజుడు 11th హౌస్లో ఉన్నట్లయితే సోషల్ లోపల సర్కస్ పెరుగుతుంది. రెండోది ఏంటంటే రావాల్సింది ఏదైనా ఉన్నట్లయితే ప్రాప్తి యోగం చెప్పుకోవచ్చు. మూడోది ఏంటంటే సడన్లీ ఇన్కమ్ సోర్స్ లోపల కొన్ని మార్పులు చేంజ్ అవుతాయి, అంటే ఎక్స్ట్రా ఏదైనా మొదలవుతుంది. ఇంకో విషయం ఏంటంటే భూమి, భవనం, అలాగే వాహనానికి సంబంధించిన కొన్ని భౌతిక జీవితం లోపల వస్తువులు కొన్ని అవకాశం అయితే కనపడుతుంటుంది. ఇక్కడ భూమి, భవనం 4th హౌస్ కనుక మీరు పరిశీలించినట్లయితే ఇది మన ఇంట్లో ఉండే ఉపకరణాల భావం. ఇంట్లో ఉండే మన కార్ కావచ్చు, ఇల్లు కావచ్చు, టీవీ కావచ్చు, వాచ్ కావచ్చు, మొబైల్ కావచ్చు, మీరు లగ్జరీకి సంబంధించి ఏవైతే ఉంటాయో అవి ఇది 4th హౌస్ నుంచి చూస్తారు. ఈ 4thలో 11th హౌస్లో ఉండవు. సో సింహరాశి వారికి రాబోయే రోజుల్లో కుటుంబం లోపల ఇలాంటి గ్యాజెట్స్ లోపల ఏదైనా ఒక యాక్సెసరీస్ కొనే అవకాశం అయితే కనపడుతుంది. కుజుడిది 4th ఆస్పెక్ట్ 2nd హౌస్ మీద ఉంది. కుజుడిది 4th హౌస్ ఆస్పెక్ట్ 2nd హౌస్ మీద అంటే దీనికి కారణం ఏంటి? రాబోయే రోజుల్లో మీరు మాట్లాడే ప్రతి మాట మనసుతో మాట్లాడతారు. సో 2nd హౌస్ మీద ఉంటే మనసుతో మాట్లాడడానికి సంబంధం ఉందంటే ఉంది. మీరు మనసుతో మాట్లాడతారు, ధర్మంగా మాట్లాడతారు. కానీ 2nd హౌస్లో ఉండడం వల్ల కుజుడిది టోన్ ఎలా ఉంటుంది? కొద్దిగా హార్డ్నెస్లో ఉంటుంది. నిజం మాట్లాడతారు, మనసులో ఉన్నది మాట్లాడతారు. అది అవతల వారికి నచ్చదు. అది అవతల వారికి నచ్చదు. అవతల వారు అంటే ఎవరు కాదు, మన ఇంట్లో వాళ్ళే అవతల వారు అవుతారు. మనం మాట్లాడేటప్పుడు మన ముందు మన ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా, అప్పుడు ఆ ప్రకారంగా అవుతుంది. సో సింహరాశి వారు రాబోయే రోజులు ఏంటంటే కొన్ని నిజం మాట్లాడినా, ధర్మంగా మన మనసులో ఉన్న మాట మారడం కూడా ఇంట్లో వాళ్ళకి అది సరిగా అర్థం కాదు. ఎందుకంటే మీ ఉద్దేశం, మీ ఇంటెన్షన్ వేరేలా ఉంటుంది, వాళ్ళ దాన్ని వేరేలా అర్థం చేసుకోవడం వల్ల అలా అవుతుంది తప్ప మీ పట్ల ఎలాంటి కోపం, మీ పట్ల ఎలాంటి ద్వేషం అయితే వాళ్ళకి అస్సలు ఉండదు. రాబోయే రోజుల్లో కొద్దిగా ఏంటంటే కుటుంబం లోపల కొన్ని ట్రావెలింగ్ జరిగే అవకాశం కనబడుతుంది. తీర్థక్షేత్రాలు కావచ్చు, చుట్టాలతో పాటు కావచ్చు, ట్రావెలింగ్ అయితే రాబోయే రోజుల్లో మీరు చూడగలుగుతారు. 2nd హౌస్ మీద కుజుడిది 4th నుండి ఎక్స్పెక్ట్ అవడం వల్ల ప్రాపర్టీకి సంబంధించి పూర్వం ఏమైనా క్రిటికల్ కండిషన్ లాంటివి ఏమైనా నడుస్తున్నట్లయితే అటుపక్క నుంచెలా మీకు పాజిటివ్ రిజల్ట్ వచ్చే అవకాశం కనపడుతుంది. ప్రాపర్టీ అంటే ఫాదర్ సైడ్ నుంచెలా ఏదైనా క్రిటికల్ కండిషన్ ఉన్నా మీ వల్ల, మీరు వెళ్ళడం వల్ల, మీరు మాట్లాడడం వల్ల ఫీలింగ్ పాజిటివ్ అయితే మీరు రాబోయే రోజుల్లో చూడగలుగుతారు. కానీ రాబోయే రోజుల్లో ఒక మాట చెప్తాం, కుజుడిది 7th ఆస్పెక్ట్ 5th హౌస్ మీద 7th ఆస్పెక్ట్ ఉండడం వల్ల ఇది పంచమ భావం ఏదైతే ఉందో, పంచమ భావం పైన ఎప్పుడైతే కుజుడిది దృష్టి సంబంధం కావచ్చు, కుజుడు ఉన్నట్లయితే ఆ భావాన్ని విశేషంగా కుజుడు చాలా ప్రకాశం వెలుగు చూపిస్తుంటాడు. ఇక్కడ 5th హౌస్ కనుక మీరు చూసుకున్నట్లయితే ఇది మన క్రియేటివిటీ భావం. రాబోయే రోజుల్లో సింహరాశి వారికి క్రియేటివిటీ చాలా ఎక్కువ పెరుగుతుంది. మీ మనసు ప్రతికూలంగా ఉన్నా కూడా ఏదో కొత్త చేయాలని ఒక మనసులో తపన ఏదైతే ఉంటుందో ఆ తపన మీకు ఇంకా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. సో ఈ తపన వల్ల కొన్ని మార్పులు జరుగుతాయి. మీ
వ్యక్తిగత జీవితం లోపల. మరి ఇది ప్లసా మైనస్ అంటే ఇది కొన్ని చోట్ల ప్లస్ కూడా ఉంటుంది, కొన్ని చోట్ల మైనస్ కూడా ఉంటుంది. ఎందుకంటే కుజుడిది దృష్టి సంబంధం ఎక్కడైతే వెళ్తుందో ఆ చోటు రిలేషన్షిప్స్ ఏవైతే ఉంటాయో అక్కడ కొద్దిగా చేంజ్ అవుతుంది. భౌతిక జీవిత పరంగా, పర్సనల్ లైఫ్ పరంగా బెటర్. కానీ ఎప్పుడైతే రిలేషన్షిప్ కుజుడు వస్తాడో అప్పుడు ఇక అక్కడ భేదభావం అవుతుంది. నువ్వు అలా అయితే నేను ఇలా అవుతుంది. 5th హౌస్ ఇది ప్రేమికుల భావం, ఇది లవర్స్ భావం. సో సింహరాశి వారికి ప్రేమ జీవితం లోపల సడన్లీ బ్రేక్స్ లాంటివి వచ్చే అవకాశం ఉంది. సంతాన భావం కూడా పంచమ భావం అవుతుంది. సో ప్రేమకు సంబంధించిన విషయాల్లో, సంతానానికి సంబంధించిన విషయాల్లో, గర్భవతులకు మహిళలకు సంబంధించిన విషయాల లోపల కొద్దిగా ఇది అంత బెటర్ అని చెప్పలేను. కానీ విద్యార్థులకి చాలా బాగుంటుంది. ఎవరైతే క్రియేటివిటీ కొత్త ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఇది బాగుంటుంది. మీకు ఒక పని అప్పచెప్పారు, దాన్ని ఎంత తొందరగా ఏ ప్రకారంగా చేయాలి వాళ్ళకి ఇది బాగుంటుంది. కొత్త కొత్త ఐడియాలు రాబోయే రోజులు వస్తుంటాయి. కొత్త కొత్త పని లోపల ఉత్సాహం పెరుగుతూ ఉంటుంటుంది. ఇంత పూర్వం మీరు చాలా రోజులు చేయాల్సిన పని కేవలం ఒకరోజు చేయగలుగుతారు. ఇది 5th హౌస్కి ఉన్న భావబలం. అని పంచమ భావం ఇది పూర్వ జన్మ సుకృత భావం. అలాగే ఇది మంత్ర భావం అవ్వడం వల్ల ఇంత పూర్వం మీరు చేసిన ఏదైనా మంత్ర జప అనుష్ఠానం ఉంటే అది రాబోయే రోజులు మిమ్మల్ని తప్పకుండా కాపాడి తీరుద్ది. దానికి సంబంధించిన రావాల్సింది కూడా మీకు వచ్చి తీరుద్ది. కుజుడిది 8వ దృష్టి 6th హౌస్ మీద ఉంది. 6th హౌస్ కనుక మీరు పరిశీలించినట్లయితే ఇది రోగ, రేపు, రుణం. రోగ్ అంటే ఆరోగ్యం. ఆరోగ్యం పైన కుజుడిది దృష్టి సంబంధం ఉన్నట్లయితే ఏమవుతుంది, అది కూడా అష్టమ దృష్టి ఉండబోతుంది. సో హెల్త్ లోపల సడన్లీ చేంజెస్ అవుతాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల కావచ్చు, లేకపోతే కొన్ని ట్రావెలింగ్ వల్ల కావచ్చు, కొన్ని హెల్త్ లోపల చేంజెస్ అయితే అవుతుంది. మరి రికవరీ కూడా అంతే వేగంగా ఉంటుంది. ఏంటి, రికవరీ కూడా అంతే వేగంగా ఉంటుంది. హెల్త్ లోపల ప్రాబ్లమ్స్ వస్తే 100%, కానీ రికవరీ కూడా తొందరగానే మీరు కోలుకుంటారు. రెండో విషయం ఏంటంటే శత్రువులు తప్పకుండా పెరుగుతారు. కోర్టు కేసు, పోలీస్ కేసు అలాంటివి ఏమైనా ఉన్నట్లయితే ఉంటాయి, కానీ కోర్టు లోపల సెటిల్మెంట్ అవ్వదు. బాహ్యంగా కోర్టు బయటకు సెటిల్మెంట్ అయ్యే అవకాశం రాబోయే రోజుల్లో ఇక్కడ సింహరాశి వారి కోసం కనపడుతుంది. అండ్ 6th హౌస్ ఈజ్ ఆల్సో మన కన్సిస్టెన్సీ, మన కాన్సన్ట్రేషన్స్ అంత 6th హౌస్ మీద వచ్చింది. ఇక అప్పు ఏదైతే ఉందో, ఒకవేళ మీకు అప్పు కనుక ఉన్నట్లయితే ఆ అప్పు తీర్చడానికి రాబోయే రోజుల్లో కొద్దిగా బుద్ధి బలాన్ని అయితే మీరు ఎక్కువగా ఉపయోగించి తీరుతారు. ఇది ఇంపార్టెంట్, చాలా ఫస్ట్ పాయింట్. అండ్ ఇంకో విషయం తెలుసుకోండి, 6th హౌస్ ఇది విశేషంగా మీరు పరిశీలించినట్లయితే రాబోయే రోజుల్లో మీరు కొన్ని విషయాల పట్ల చాలా బంధించబడి ఉండబోతున్నారు. బంధించమంటే ఇక తప్పదు, నేను చేయకే తప్పదు, అది రాబోయే రోజుల్లో మీకు క్రియేట్ అవుతుంది. ఎందుకంటే చతుర్థాధిపతి అవుతాడు కదా కుజుడు. మీకు చతుర్థాధిపతి 11th హౌస్ ఉంటే చతుర్థ భావం ఏం చెప్పుద్ది, మన మనసు 11th హౌస్లో వెళ్ళింది అంటే ఏంటి, ఆ కోరిక గట్టిగా. కానీ ఇక్కడ కుజుడి దగ్గర బల కారకుడు కాబట్టి బలవంతంగా ఎలా అయినా కానివ్వండి నేను అనుకున్నది చేసి తీరుతానని గట్టిగా ఉంటుంటుంది. 9th లో 11th హౌస్ ఉండడం వల్ల రాబోయే రోజుల్లో కొన్ని ఏవైతే మీరు ట్రావెలింగ్ చేస్తారో మంచిగా అవుతాయి, మంచి చోట అవుతాయి, సక్సెస్ఫుల్ అవుతుంది, కొద్దిగా ఫ్రెష్నెస్ అవుతుంది, కొత్తతనం లోపల మీలో మార్పు అయితే తప్పకుండా జరిగి తీరుద్ది. ఇది కుజుడికి సంబంధించిన రిజల్ట్ ఉంది, చాలా బాగుంటుంది. మీకోసం కంగారు పడకండి. మీకు సూర్యుడు అంత బలహీనంగా లేకపోయినా కూడా కుజుడు మీకు రాబోయే రోజుల్లో చాలా బలంగా అయితే ఉండబోతున్నాడు. ఒక పని తప్పకుండా చేయండి, ప్రతిరోజు హనుమాన్ చాలీసా 3 సార్లు తప్పకుండా చదవడానికి మీరు ప్రయత్నించండి, హెల్ప్ అవుతుంది. కన్యారాశి వారి కనుక మీరు పరిశీలించినట్లయితే కుజుడు మీ రాశాధిపతి కాడు, కుజుడు మీకు యోగ కారకుడు కాదు. కుజుడు మీకు కనుక చూసుకున్నట్లయితే అష్టమాధిపతి అవుతాడు. కుజుడు మీకు అష్టమాధిపతి, అలాగే తృతీయాధిపతి అయి ఉండి దశమ స్థానంలో గోచరం ఉండబోతుంది. అష్టమాధిపతి కనుక దశమ స్థానంలో ఉన్నట్లయితే పని లోపల బ్రేక్ అవుతాయి, స్టేటస్ లోపల బ్రేక్ వచ్చుద్ది. కానీ ఇక్కడ మీరు గమనించండి, కుజుడు దిగ్బలి స్థితిలో ఉన్నాడు. దిగ్బలి అంటే డైరెక్షన్ బలం ఇక్కడ కుజుడికి వచ్చింది. 3rd లార్డ్ కనుక 10th హౌస్లో ఉన్నట్లయితే వీళ్ళు చేసే ప్రయత్నం సాధారణంగా ఉండదు, అలా ఇలా మీరు చెప్పలేరు. ఇన్ కేస్ వీళ్ళు ఫిజికల్ స్పోర్ట్ లాంటి ఫిజికల్ దానిలో ఇన్వాల్వ్మెంట్ అయినట్లయితే ఇక లెవెల్ దాటిపోతుంది. కానీ నార్మల్ కనుక మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ భావం లోపల కుజుడు ఉండడం వల్ల ఇది వీళ్ళకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు భావాధిపతి కనుక చూసుకున్నట్లయితే 3rd లార్డ్ ఇన్ 10th హౌస్ లోపల కెరియర్ లోపల, ప్రెస్టీజ్ లోపల, స్టేటస్ లోపల, ఒక రకంగా ప్రొఫెషన్ లోపల రాబోయే రోజుల్లో ప్రయత్న బలం చాలా చక్కగా చాలా ఎక్కువ కనబడుతుంది. ఆ ప్రయత్న బల అనుసారంగా రిజల్ట్ కూడా ఆ ప్రకారంగానే ఉంటుంది. ఇందుకు ఈ మాట చెప్తున్నా, కుజుడిది 4వ దృష్టి మీ రాశి మీద ఉండబోతుంది.
కుజుడిది 4వ దృష్టి సంబంధం మీ రాశి మీద. సో కుజుడిది 4వ దృష్టి సంబంధం మీ రాశిలో ఉంటే అవుతుంది ఏంటి? మొండితనం పెరుగుతుంది. మొండితనం పెరుగుతుంది. అలా ఇలా కాదు, చాలా ఎక్కువగా మొండితనం అయితే మీలో పెరిగి తీరుతుంది. రెండో విషయం ఏంటంటే ఒక రకమైన మీ బాడీ లోపల నడక చేంజ్ అవుతుంది. చూసే దృష్టికోణం చేంజ్ అవుతుంది. యాటిట్యూడ్ చేంజ్ అవుతుంది. నేను ఇంతే అని నీ భావన చేంజ్ అవుతుంది. అది రాబోయే రోజుల్లో మీతో కలుగుద్ది. సో కుజుడు 8th లాడే ఉండి 10th హౌస్లో ఉండడం వల్ల కొన్ని పనులు చేయండి, ఎవరికి కనిపించకుండా చేయండి. ఎవరికి కనిపించకుండా చేయండి. ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. అందరికీ కనిపించి అందరికీ చెప్పి కనుక మీరు పని చేసినట్లయితే ఆ పనులు జరగవు, అస్సలు జరగవు. సో రాబోయే రోజుల్లో కొన్ని పనులు చేయండి, ఎవరికి చెప్పకుండా చేయండి, సైలెంట్గా చేయండి. కుటుంబం పైన 4th హౌస్ మీద కుజుడిది 7th ఆస్పెక్ట్ ఉండడం వల్ల చుట్టాలతోటి చిన్న చిన్న కలహాలు అవుతుంటే, చిన్న చిన్న మతభేదాలు అవుతుంటే, మిస్అండర్స్టాండింగ్స్ అవుతుంటే, కానీ దాన్ని మరీ అంతా మీరు మనసు మీద తీసుకోకండి, వదిలేయండి. ఎందుకంటే చుట్టాలు వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ, నేను కూడా ఒక వ్యక్తికి చుట్టాలు అవుతాను, నాకు కూడా కొందరికి చుట్టాలు అవుతారు. సో వీళ్ళ మనస్థితి ఏముంటుంది తెలుసుకోండి. వాళ్ళ ఇంట్లో బాగుంటారు, కానీ బయట ఇంటికి వెళ్ళినప్పుడు కమెంట్లు మొదలవుతాయి. ఇది నాతో అవుతుంది, అందరితో ఇలా అవుతుంది. ఎందుకంటే మనము మనిషి కాబట్టి మనం ఒక వ్యక్తులకు చుట్టాలు అవుతాం కదా, అందరికి రూల్ ఒకటే అప్లికేబుల్ అవుతుంది. సో ఇది రాబోయే రోజులు అవుతుంటుంది. అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తర్వాత వాళ్ళకంటూ ఒక జీవితం ఉంటుంది. నార్మల్గా మీరు నిజం చెప్పారు కదా, మీరున్న చెప్పారు కదా, చాలు, అది వదిలేయండి. ఇక్కడ కుజుడిది 4th హౌస్ మీద ఆస్పెక్ట్ ఉండడం వల్ల ప్రాపర్టీ కొనే అవకాశం ఉంది, ఇల్లు మారే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో సడన్లీ ఏదైనా స్థలం కొనే అవకాశం కూడా కనబడుతుంది. ఇక్కడ ఈ కన్యా లగ్నం, కన్యా రాశి వారికి కుజుడిది 8th హౌస్, కుజుడిది 8వ దృష్టి 8th ఆస్పెక్ట్ 5th హౌస్ మీద ఉండబోతుంది. సంతానానికి సంబంధించిన విషయాల లోపల ఒక రకమైన తెలియని ఇన్సెక్యూరిటీ, ఒక రకమైన భయం మీకు రాబోయే రోజుల్లో కలుగుతుంది. అని వాళ్ళకి సంబంధించిన ఒపీనియన్ కూడా మీరు చేంజ్ అవుతుంది. సంతానానికి సంబంధించిన రాబోయే రోజుల్లో దృష్టికోణం చేంజ్ అవుతుంది, ఒపీనియన్ కూడా చేంజ్ అవుతుంది. సో ఇది మంచిదా చెడుదా అంటే ఒక రకంగా చూస్తే మంచిది అవుతుంది, ఇంకో ప్రకారంగా చూసుకున్నట్లయితే మీకు అంతా మనసు కొప్పుకోవాలి ఈ విషయం. సో మీకు మాటని చెప్పాల్సింది ఏంటంటే, ఇది ఏదైతే 5th హౌస్ మీద ఆస్పెక్ట్ ఉంది, రిలేషన్షిప్ పరంగా బాగుందని చెప్పాను కదా, కానీ భౌతిక పరంగా ఇది బాగుంటుంది. రాబోయే రోజుల్లో అనుకోకుండా సడన్లీ జ్యోతిషానికి సంబంధించిన నాలెడ్జ్ ఎక్కువ పెరుగుతుంది. నేర్చుకోవాలని తపన ఇంకా గట్టి మొదలవుతుంది. కొత్త కన్సెప్ట్ నేర్చుకోవడం వల్ల దానికి సంబంధించిన ఆనందం పెరుగుతుంది. అలాగే మంత్ర జప అనుష్ఠానం లోపల కూడా ఒక రకమైన ఆనందం పెరుగుతుంటుంది. సో ఓవరాల్ చెప్పాలంటే కుజుడిది ఈ 10వ స్థానం లోపల కన్యా రాశి వరకు ఉండడం వల్ల హెల్ప్గానే ఉంటాడు, బాగానే ఉంటాడు. కానీ అష్టమాధిపతి 10th హౌస్లో ఉండడం వల్ల కొద్దిగా మీ ప్రెస్టీజ్ ఏదైతే ఉంటుందో అక్కడ దాన్ని కొద్దిగా కాపాడుకోవడానికి కొద్దిగా ఎక్కువ మీరు ప్రయత్నం అయితే చేయాల్సి వస్తుంది. అని కొద్దిగా మోకాళ్ళకి సంబంధించిన ఏమైనా ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే జాయింట్స్ కూడా ట్రీట్మెంట్ లాంటివి చేసుకోవాల్సిన అవకాశం రాబోయే రోజుల్లో మీకోసం కనపడుతుంది. ఆర్థిక త్రికోణం లోపల, అర్థ త్రికోణం లోపల కుజుడు ఉండడం వల్ల రావాల్సిన డబ్బు వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కానీ లోన్ చేయండి, ఏం పర్వాలేదు, కానీ ఎవరికి లోన్ అయితే మీరు ఇవ్వకండి, ప్రాబ్లం చాలా ఎక్కువ వచ్చింది. ఒక రెమెడీ చెప్తే తప్పకుండా చేయండి. ప్రతిరోజు మీరు ఎక్కడైతే ఉంటారో ఆ చోటు బయట ఏమైనా కుక్కలు లాంటివి ఉన్నట్లయితే దానికి మీరు రొట్టె వేయడానికి ప్రయత్నించండి. ఆ రొట్టె లోపల కొద్దిగా బెల్లం పెట్టి ఆ రొట్టె దాన్ని తినిపించండి, అది తింటుంది. అది పెడితే తింటుంది, చేయండి. ఒకవేళ లేకపోయినట్లయితే గోమాత కూడా పెట్టండి, అది కూడా తినే అవకాశాలు ఉంటుంటాయి. డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రేయ నమః.